హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ కుర్మా. చికెన్ కుర్మాకి కావాల్సినవి గరం మసాలాలు, కాజు ఒక 50 గ్రామ్స్, ఆనియన్స్ ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నూనె వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లోనే గరం మసాలాలు, మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత క్రష్డ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత మనకు గ్రేవీకి సరిపడా హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసిన తర్వాత మనం తీసుకున్న కాజును కూడా పేస్ట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.